తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి నిర్వహించిన ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతోన్న తీవ్ర రాజకీయ పోటీ మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. ఇది కేవలం సామాజిక కార్యక్రమమేనా లేక కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై వివిధ రంగాల ప్రముఖులు, సామాజిక సేవకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనగా మహిళా అభివృద్ధి, గ్రామీణ స్థాయి సాధికారతపై విస్తృతంగా చర్చలు జరిగాయి. రెడ్డిక వెటా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, కల్వకుంట్ల కవిత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి నిర్వహించినటువంటి ఒక వేట అనే ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. శ్వేత, ఒక్కసారి మనం ఆ విజువల్ లో కూడా చూస్తే ఇటు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, అదే విధంగా ఇటు ఒకవైపు కల్వకుంట్ల కవిత ఒకే సోఫాలో పక్క పక్కన కూర్చున్నటువంటి నేపథ్యం. అదే విధంగా వారి కల్వకుంట్ల కవితను కూడా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వెల్కమ్ చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సో ఇది అంటే వారు దారులు వేరు. ఒకరేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి హనుమాన్ల ఝాన్సీ గారు, ఇంకోవైపు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టుకోవడం జరిగింది కల్వకుంట్ల కవిత. సో వీరి రెండు దారులు వేరు అనుకోవచ్చు. అట్లాంటి వారు రాజకీయంగా ఇప్పుడు ఎందుకు అంటే రాజకీయంగా కలిసారా లేకపోతే ఇది వేరే సామాజిక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు, కానీ ఇందులో ఏదైనా ఆంతర్యం దాగి ఉందా అనే దాని మీద కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో పక్క పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా కూడా ఒకే సోఫాలో ఇటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా వారి అత్తగారు ఝాన్సీ రెడ్డి పక్కనే కల్వకుంట్ల కవిత కూర్చోవడం కొత్త రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో దీని వెనకాల కవిత ఏదైనా కాంగ్రెస్ పార్టీతోని ఏదైనా టైఅప్ అయ్యే అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా ఈ భేటీతోని దీనితోని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు దీని మీద కొన్ని క్వశ్చన్స్ రేకెత్తినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇది కేవలం సామాజిక కార్యక్రమేనా లేకపోతే కొత్త రాజకీయ సమీకరణాలు ఏమైనా పుట్టుకొస్తున్నాయనే దాని మీద కూడా ఇప్పుడు దీని మీద ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై పనిచేస్తున్నటువంటి ఏదైతే వేటా ఉందో వేటా సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందనేది తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకే వేదికపై అంటే వివిధ రంగాల ప్రముఖులు కలవడం అనే దాని మీద కూడా ఇది సామాజిక సేవకు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం, మహిళా నాయకులు పాల్గొనడం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో కల్వకుంట్ల కవిత పాల్గొనడం, అది ఒకవేళ పాల్గొంటే ఓకే మహిళా సాధికారత కోసమా లేకపోతే ఇంకో దానికోసమా పాల్గొన్నారని అనుకుంటే, ఎందుకంటే ఒకే పక్కన కూర్చోవడం వారు ఏదో చిట్చాట్ కూడా చేసుకున్నటువంటి నేపథ్యాలు కనిపించాయి. ఇవన్నీ కల్వకుంట్ల కవితను రిసీవ్ చేసుకున్నటువంటి విషయంలో కావచ్చు, ఆ దృశ్యాలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డితోని కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడినటువంటి నేపథ్యాలు, ఇదంతా కూడా చూస్తా ఉంటే కొత్త రాజకీయ సంబంధించిన ఏదైనా సమీకరణాలు ఏమైనా పుట్టుకొస్తున్నాయనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. అయితే దీని వెనకాల మాత్రం ఇది రాజకీయంగా చూడకూడదు అనే దాని మీద కూడా ఆ ప్రోగ్రాం నిర్వహించినటువంటి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది మహిళల కోసం, ఆ మహిళలు ఇంకా ముందుకు రావాలి అనే దాని మీద కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి నేపథ్యం. దీన్ని రాజకీయంగా చూడకూడదు, అన్ని పార్టీల నుంచి మహిళలని దీంట్లోకి ఆహ్వానించామనే దాని మీద కూడా ఆ పార్టీ నిర్వాహకులు, ఆ సంస్థ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒక కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని కొంతకాలం నుంచి కూడా తను టార్గెట్ చేస్తా ఉంది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్తగా పార్టీ పెట్టుకున్న తర్వాత సొంత అన్న మీదనే, సొంత బావ మీదనే
సొంత అంటే కలిసి తిరిగినటువంటి నాయకులని టార్గెట్ చేసింది. మాజీ మంత్రులను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని, హరీష్ రావుని, కేసీఆర్ ని కూడా కొన్ని సందర్భంలో విమర్శించినటువంటి నేపథ్యం కనిపించింది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు ఆ, తను అడుగులు ఎటు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున కొంతకాలం నుంచి కూడా చర్చ నడిచింది. పార్టీ పెట్టుకున్నాక రాజకీయాల్లో పోటీ చేస్తాము అనే దాని మీద కూడా, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తామనే దాని మీద కూడా తను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరి కవిత ఒంటరిగానే వెళుతుందా, లేకపోతే తను మార్గాలు వేరే పార్టీతో ఏదైనా పొత్తులో కలిసి ముందుకెళ్తున్న దాని మీద కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డితోని తను ఈ విధంగా అత్యంత సన్నిహితులతో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నడుచుకుంటుంది అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ విజువల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రానున్నటువంటి భవిష్యత్తులో కవిత ఏమన్నా కాంగ్రెస్ పార్టీతో ఏమైనా టైఅప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ వార్త తర్వాత కూడా చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో కూడా కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను. చూడాలి మరి దీని మీద కవిత కావచ్చు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి కావచ్చు ఏదైనా స్పష్టత ఇస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకే వేదిక పైన ఇద్దరు నాయకులను చూసి దీని వెనకాల రాజకీయ మార్పులు తెలంగాణలో చూడబోతా ఉన్నాం అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.